హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సో ఈ వారం 22వ తారీఖు లోపు మన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ రన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్సెస్లోనైనా సరే మీరు 2 కోర్సులు సెలెక్ట్ చేసుకుంటే, ఇఫ్ యూ సెలెక్ట్ 2 కోర్సెస్ ఇంక్లూడింగ్ సీసాట్ కూడా ఇందులో రాయలేదు, అది ఏ 2 కోర్సులు తీసుకున్నా మీకు 5,000 డిస్కౌంట్ వస్తుంది. 10 + 10 = 15. సో 20,000 కాస్త మీకు 15,000కి వస్తుంది. సింగిల్ పేమెంట్ చేయాలి. ఎన్సీఆర్టీ కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, సీసాట్, ఎస్ఏ, ఎథిక్స్ ప్రిలిమ్స్ మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. మేక్ యూజ్ ఆఫ్ దిస్. అలాగే యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ఈ కాంబోలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అవన్నీ ఈ ఫుల్ ప్రోగ్రాంలో భాగంగా మీకు వచ్చేస్తాయి. కేవలం 5,000 రూపాయలు పర్ మంత్తో మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫీజు, ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ లేదా వైజాగ్ వచ్చి మీరు జాయిన్ అవ్వాలి. ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. 31 జూలై లోపు మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి మనకి ఐ ఆన్ ఎమిరాటీ ఫ్లోస్. ఇది యాక్చువల్గా నిన్నటి ఆర్టికల్, నేను నిన్న చేయలేకపోయాను కాబట్టి ఇవాళ చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఇంకోటి చేస్తాను. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో 18th జూలై రోజు మనకి ఎడిటోరియల్ వచ్చిన ఆర్టికల్. ఎమిరాటీ ఫ్లోస్ అంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ ఉంది కదా. సో అక్కడ నుంచి మనకి ట్రేడ్ ఇంకా పెంచాలి అనే ఆలోచనతో ఇండియా ఏం చేస్తుందంటే, ఇండియన్ రూపీకి దుబాయ్ యొక్క దిర్హామ్స్కి డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఆలోచన చేస్తుంది. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇండియా నుంచి ఎవరైనా దుబాయ్కి ఏమైనా పంపించినా, దుబాయ్ నుంచి మన వాళ్ళు ఏమైనా తెప్పించుకున్నా ట్రాన్సాక్షన్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ డాలర్స్. అటు ఇండియన్ కరెన్సీలోనూ కాదు, అటు దుబాయ్ కరెన్సీలోనూ కాదు, మధ్యలో ఉన్న డాలర్స్లో సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అటు ఇండియా కావచ్చు, ఇటు దుబాయ్ కావచ్చు, యూఏఈ కావచ్చు, 2 కూడా డాలర్ని ట్రస్ట్ చేస్తున్నాయి. ఇండియన్ రూపీస్ని దుబాయ్ ట్రస్ట్ చేసేదానికంటే, దిర్హామ్స్ని ఇండియా ట్రస్ట్ చేసేదానికంటే 2 కంట్రీస్ డాలర్స్ని ట్రస్ట్ చేయడం అనేది ఎక్కువగా ఉంది. సో ట్రేడ్ అనేది అది డాలర్స్లోనే జరుగుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ జరిగినప్పుడు దే ఆర్ సెటిల్డ్ ఇన్ డాలర్. సో ఈ డాలర్ సెటిల్మెంట్ అనేది ఆపేసి, వై నాట్ సెటిల్ డైరెక్ట్లీ, ఎందుకు డైరెక్ట్గా మన కరెన్సీలోనే మనం ఎందుకు సెటిల్ చేసుకోకూడదు అనే ఆలోచనలోంచి ఈ కోఆపరేటివ్ అగ్రిమెంట్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. రీసెంట్గా మోదీ గారు దుబాయ్ గవర్నమెంట్తో ఈ ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు. సో డీటెయిల్స్ అన్నీ నేను ఆర్టికల్లో చదువుతూ చెప్తాను. ఎక్కడెక్కడ కష్టమైన పదాలు ఉంటాయో వాటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దెర్ ఆర్ బోత్ రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ ఇన్ రూపీ దిర్హామ్ సెటిల్మెంట్ సిస్టమ్. సో డైరెక్ట్ సెటిల్మెంట్లో కొన్ని రిస్కులు ఉన్నాయి, బెనిఫిట్లు కూడా ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఇంకా వీఆర్ నో లాంగర్ డిపెండెంట్ ఆన్ డాలర్ ఫర్ దీస్ ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది. రూపీని డాలర్స్లోకి మార్చి, డాలర్స్ని వాళ్ళకి ఇచ్చి, లేదా దిర్హామ్స్ని డాలర్స్లోకి మార్చి డాలర్స్ని వాళ్ళకి ఇచ్చి, డాలర్కి ఒక రకంగా డిమాండ్ మనం పెంచుతున్నాం బై పర్చేసింగ్ మోర్ అండ్ మోర్ డాలర్స్. సో వేరే కరెన్సీని మనం పెంచి, మన కరెన్సీ ఆ డాలర్ యొక్క హెచ్చు తగ్గులపైన ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఆ పరిస్థితి లేకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం. అది దీనికి ఉన్న అడ్వాంటేజ్. సో అలాగే కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. రిస్కులు ఏంటనేవి మనం చూద్దాం, ఇందులో రాశారు. సో లెట్స్ గో త్రూ ది ఆర్టికల్. అందులో డీటెయిల్డ్గా అన్నీ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది, మనకు కూడా అర్థమవుతుంది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ UAE agreed on July 15 to establish a framework for enabling the use of the 2 countries' local currencies ఫర్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్కి 2 దేశాల లోకల్ కరెన్సీస్ని ఉపయోగించుకునేలా చేయడానికి ఒక మెకానిజం మనం బిల్డ్ చేద్దాము, ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేద్దామని చెప్పి 2 దేశాలు అగ్రీ అయ్యాయి. అట్ ప్రజెంట్ లోకల్ కరెన్సీస్లో జరగట్లేదు, డాలర్స్లో జరుగుతోంది. ఇండియన్స్ దుబాయ్ నుంచి ఏదన్నా కొనుక్కుంటే వాళ్ళు పేమెంట్ డాలర్స్లో చేస్తున్నారు. అలాగే దుబాయ్ వాళ్ళు మన దగ్గర ఏమన్నా కొనుక్కున్నా వాళ్ళు పేమెంట్ డాలర్లో చేస్తున్నారు. 2 కంట్రీస్కి డాలర్ అనేది యాక్సెప్టబుల్ కరెన్సీగా ఉంది కాబట్టి, రైట్. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేసి డాలర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా మనం డైరెక్ట్గా మన కరెన్సీలోనే మనం డీల్ చేసుకుందామా అనే డిస్కషన్ అనేది జరుగుతుంది. ద మూవ్ టువర్డ్స్ పర్మిటింగ్ పేమెంట్స్ ఇన్ ద ఇండియన్ రూపీ అండ్ ది UAE దిర్హామ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ దేర్ యూజ్ బైలేటరలీ. మన కరెన్సీస్నే మనం ఉపయోగించుకునేలాగా, మన కరెన్సీస్లో మనం పేమెంట్ చేసేలాగా ఓకే తీసుకుంటున్న ఈ మూవ్ యాక్షన్ ఏదైతే ఉందో, ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ దేర్ యూజ్ బైలేటరల్లీ. వాటి యొక్క యూజ్ని బైలేటరల్గా ఇంకా అంటే 2 దేశాల మధ్య
వీటి యొక్క యూజ్ని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తోంది. దస్ రెడ్యూసింగ్ ద డిపెండెన్స్ ఆన్ ఏ థర్డ్ కంట్రీస్ కరెన్సీ సచ్ యాజ్ యుఎస్ డాలర్. వేరే కంట్రీ డాలర్ మీద డిపెండెన్సీ లేకుండా మనం చేసుకోగలుగుతాము యాజ్ అన్ ఇంటర్మీడియరీ ఫర్ సెటిలింగ్ ట్రాన్సాక్షన్స్ సెటిల్ చేయడానికి యుఎస్ డాలర్ని ఒక ఇంటర్మీడియరీగా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మన కరెన్సీస్ని మనం ఉపయోగించుకునే మెకానిజంని బిల్డ్ చేయాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. యాజ్ పర్ ద మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ సెంట్రల్ బ్యాంక్స్, రెండు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేసే ఒక MOU సైన్ చేసుకున్నాయి. ఆల్ కరెంట్ అకౌంట్ పేమెంట్స్ including those involving the two countries' exporters and importers and certain permitted capital account transactions could be settled using either the rupee or the dirham. ఎక్సలెంట్ కదా. సో ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం రాశారు? ఆల్ కరెంట్ అకౌంట్ పేమెంట్స్ కరెంట్ అకౌంట్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి, క్యాపిటల్ అకౌంట్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మీరు కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ గురించి ఒక చిన్న బ్రీఫ్ అనేది తెలుసుకోవాలి. మనకి ఎక్స్టర్నల్ ట్రేడ్ తీసుకునేటప్పుడు వేరే దేశాలతో మనకున్న ట్రాన్సాక్షన్స్ని తీసుకునేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ని బ్రాడ్గా మనం కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కింద కేటగరైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్లో మనకి బ్రాడ్గా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి విజిబుల్స్, 2 ఇన్విజిబుల్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, విజిబుల్స్, ఇన్విజిబుల్స్. విజిబుల్స్లో ఏంటి మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ లేదా మర్చెండైజ్ అంటాం. మర్చెండైజ్ అన్న గుడ్స్ అన్న ఒకటే మీనింగ్. వస్తువుల ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ అవన్నీ కూడా కరెంట్ అకౌంట్లోకే వస్తాయి. ఇన్విజిబుల్స్లో మళ్ళీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఇన్విజిబుల్స్లోకి వస్తాయి. దీంతోపాటు ఇన్విజిబుల్స్లో రెమిటెన్సెస్ కూడా, అంటే మనవాడు ఎవడన్నా దుబాయ్లో పనిచేస్తున్నాడు అనుకోండి, వాడు ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు పంపించాలనుకోండి, దాన్ని ఏమంటాం? రెమిటెన్సెస్ అని అంటాం. అంటే విదేశాల్లో ఉన్న మన బంధువులకి విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి పంపించిన, స్వదేశాల్లో ఉంటూ విదేశంలో ఉన్న వాళ్ళ చదువుల కోసం మనం పంపించిన, అవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి, రెమిటెన్సెస్ అంటాం. అలాగే ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ పేమెంట్స్ అని చెప్పి అంటాము. వీటిని ఇన్కమ్ అనే కేటగిరీలోకి తీసుకొస్తాం. ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ కంపెనీ ఉంది, ఇక్కడేమో ఫారెన్ బ్యాంక్ ఉంది. ఫారెన్ బ్యాంక్ దగ్గర ఇండియన్ కంపెనీ లోన్ తీసుకుంది. ఈ తీసుకున్న లోన్ పైన ఇండియన్ కంపెనీ ఫారెన్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో ఈ ఇంట్రెస్ట్ కూడా కరెంట్ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ప్రాఫిట్ మీనింగ్ ఏంటో చెప్తాను. ఒక ఫారెన్ కంపెనీ ఇండియాలో బిజినెస్ పెట్టింది. ఇండియాలో బిజినెస్ పెట్టినప్పుడు ఇక్కడ ఇండియా నుంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ని మళ్ళీ వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోతుంది కదా. ఈ ప్రాఫిట్ కూడా కరెంట్ అకౌంట్లోకి వస్తుంది. అంటే ఎవరైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెడితే, బిజినెస్ మీద వచ్చే ప్రాఫిట్, లేదా ఎవరైనా అప్పు తీసుకుంటే అప్పు మీద చెల్లించే వడ్డీ చెల్లింపులు, ప్రాఫిట్ ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లోకే వస్తాయి. అది ఫారిన్ కంపెనీ ఇండియాలో పెట్టి ఇండియా నుంచి ప్రాఫిట్ తీసుకెళ్ళడం కావచ్చు, లేదా ఇండియన్ కంపెనీ ఫారెన్లో పెట్టి అక్కడ మన వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లు మనం వెనక్కి తీసుకురావడం కావచ్చు. రెండుని ఇలా ప్రాఫిట్ బయటకు వెళ్తుంది అంటే ఇండియాకి అది నెగిటివ్ ట్రాన్సాక్షన్. అది ఇండియన్ కంపెనీ ఫారెన్లో పెట్టి అక్కడ నుంచి ప్రాఫిట్ లోపలికి వస్తుందంటే అది పాజిటివ్ ట్రాన్సాక్షన్. సైన్ మారుతుంది, పాజిటివా నెగిటివా. బయటికి వెళ్తే నెగిటివ్, లోపలికి వస్తే పాజిటివ్. కాకపోతే లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా అది ప్రాఫిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్, మన ఇండియన్ బ్యాంక్ ఫారెన్ కంపెనీకి ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఫారెన్ కంపెనీ వాడు మనకి ఇండియన్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. అప్పుడు ఇంట్రెస్ట్ ఇండియా లోపలికి వస్తుంది, అది పాజిటివ్ ట్రాన్సాక్షన్. సో ఏవైనా సరే ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. కరెంట్ అకౌంట్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఇవి, ఓకేనా? ఇంట్రెస్ట్ పేమెంట్స్, రెమిటెన్సెస్, ప్రాఫిట్ పేమెంట్స్, అలాగే సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇవన్నీ ఇన్విజిబుల్స్లోకి వస్తాయి. విజిబుల్స్లో గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మరి క్యాపిటల్ అకౌంట్లోకి ఏమొస్తాయమ్మా? క్యాపిటల్ అకౌంట్లోకి వచ్చేవి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, ఇట్లాంటివన్నీ క్యాపిటల్ అకౌంట్స్లోకి వస్తాయి. అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో బిజినెస్ పెట్టింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా దాన్ని. వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. అలాగే ఫారిన్ బ్యాంక్ ఇండియాకి లోన్ ఇచ్చింది అనుకోండి. లోన్స్ అనేవి జనరల్గా లాంగ్ టర్మ్ కదా, ఒక రోజుకి 2 రోజులకి ఉండవు కదా, లాంగ్ టర్మ్కి ఇస్తారు. ఈ లోన్స్ అనేవి కూడా క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. లోన్స్ మీద కట్టే వడ్డీ కరెంట్ అకౌంట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ప్రాఫిట్ కరెంట్ అకౌంట్. కానీ ఇన్వెస్ట్మెంట్స్, ఈ లోన్స్, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అంటే విదేశీయులు భారతదేశంలో పెట్టుబడి పెడితే అది భారతదేశానికి పాజిటివ్ ట్రాన్సాక్షన్. భారతీయులు విదేశాల్లో పెట్టుబడి పెడితే
అది భారతదేశానికి నెగిటివ్ ట్రాన్సాక్షన్ క్యాపిటల్ అకౌంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్. అయితే ఇప్పుడు అంటే దేశాల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ కరెంట్ అకౌంట్లో ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. దుబాయ్ కంపెనీ వాడు ఇండియాలో బిజినెస్ పెట్టాడు అనుకోండి, అది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఈ ఇండియాలో పెట్టిన బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఇండియన్ బ్యాంక్ దుబాయ్ కంపెనీకి లోన్ ఇచ్చిందనుకోండి, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. దాని మీద వడ్డీ తీసుకుందనుకోండి, అది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఇండియన్ ఎక్స్పోర్టర్ దుబాయ్కి వస్తువులు పంపించాడు అనుకోండి, కరెంట్ అకౌంట్. అక్కడ నుంచి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, కరెంట్ అకౌంట్. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, కరెంట్ అకౌంట్. అర్థమవుతుందా? అయితే కరెంట్కి క్యాపిటల్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? క్యాపిటల్ అకౌంట్ జనరల్గా లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తాయి, షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెంట్ అకౌంట్లోకి జనరల్గా వెళ్తుంటాయి. ఇప్పుడు చూడండి, ఇమీడియట్గా సెటిల్మెంట్ అయిపోయేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చేసావు, ఇవాళ వస్తువులు పంపించావు, వెంటనే డబ్బులు తీసేసుకున్నావు. ఇంపోర్ట్ చేసావు, వస్తువులు తెప్పించావు, డబ్బులు ఇచ్చేసావు, సెటిల్ అయిపోయింది, అక్కడ తేలిపోయింది అది. ఇట్లాంటివన్నీ కూడా షార్ట్ టర్మ్లోకి వెళ్తుంటాయి. అప్పు తీసుకున్నావు, అప్పు మీద వడ్డీ కట్టేసావు, ఆ వడ్డీ ఈ రోజు కట్టాల్సిన పేమెంట్ అక్కడ క్లియర్ అయిపోయింది. అప్పు క్లియర్ అయిందా? క్లియర్ అవ్వలేదు, అప్పు అలా కంటిన్యూ అవుతుంది. అలాగే బిజినెస్ పెట్టావు, ప్రాఫిట్ ఈ సంవత్సరం ప్రాఫిట్ వచ్చింది, ఇచ్చేసావు, అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా మన కరెంట్ అకౌంట్లోకి వెళ్తాయి. ఒక లాంగ్ టర్మ్ వ్యూతో వచ్చేవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తూ ఉంటాయి. అంటే మీకు జస్ట్ బండ గుర్తు చెప్పాను. అయితే ఇక్కడ ఏం చెప్పారు? అన్ని కరెంట్ అకౌంట్ పేమెంట్స్ అన్నీ కూడా ఇందులో అలౌ చేస్తారు. అండ్ సర్టెన్ పర్మిటెడ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, అన్ని క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని అలౌ చేయట్లేదు రూపీ దిర్హామ్ ట్రేడ్లో. కొన్ని పర్మిటెడ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయట్లేదు, కొన్ని మాత్రమే చేస్తామని చెప్పారు. అండ్ దే కుడ్ బి సెటిల్డ్ యూజింగ్ ఎయిదర్ రూపీ ఆర్ దిర్హామ్. టు ఫెసిలిటేట్ సెటిల్మెంట్, ఈ సెటిల్మెంట్ ఫెసిలిటేట్ చేయడానికి చూడండి ఏం చెప్పారు. సెటిల్మెంట్ ఫెసిలిటేట్ చేయడానికి ద టూ బ్యాంక్స్ ఆర్ సెట్ టు పుట్ ఇన్ ప్లేస్ ఏ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్. ఒక లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది తీసుకురాబోతున్నారు. అండ్ లైక్లీ ఎట్ ఎ లేటర్ డేట్ ఇంటర్లింక్ దేర్ పేమెంట్స్ మెసేజింగ్ సిస్టమ్స్. సో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చి ఫ్యూచర్ డేట్లో ఏం చేస్తారు? వాళ్ళ పేమెంట్ మెసేజింగ్ సిస్టమ్స్ని ఇంటర్లింక్ చేయబోతున్నారు అని చెప్పారు. లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అర్థమైందా? సో లోకల్ కరెన్సీలో సెటిల్ చేయడానికి ఫ్రేమ్వర్క్ అనేది వాళ్ళు తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క పేమెంట్ మెసేజింగ్ సిస్టమ్స్ని కూడా ఇంటర్లింక్ చేయడానికి దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ ఇన్ ఏ ప్లేస్. ఓకే, అది an immediate beneficial consequence of the establishment of the settlement mechanism would be the development of rupee dirham foreign exchange market that would help in pricing the two currencies independent of the exchange rates with other currencies such as the dollar and the euro. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? బైలేటరల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే రూపీకి దిర్హామ్కి ఇండిపెండెంట్గా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డ్ అవుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు? అసలు మార్కెట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ హ్యాపెన్స్. అంతేనా? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరిగే ప్లేస్. నీడ్ ఉన్నవాడు ఎక్సెస్ ఉన్నవాడు కలుస్తారు. ఒకడు ఉల్లిపాయలు అమ్ముతున్నాడు, వాడి దగ్గర ఎక్సెస్ ఉల్లిపాయలు ఉన్నాయి, ఒకడికి ఉల్లిపాయలు నీడ్ ఉంది, వాళ్ళిద్దరు కలిశారు, కొనుక్కున్నారు. ఒకడు అమ్మాడు, ఒకడు కొన్నాడు. ఆ జరిగే ప్లేసే మనకి కూరగాయల మార్కెట్. అంతేనా? అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒకవైపు రూపీలు ఉన్నాయి, ఇంకోవైపు దిర్హామ్స్ ఉన్నాయి. రూపీస్ దిర్హామ్స్ ఉన్నాయి. కొందరికి రూపీస్ కావాలి, వాళ్ళ దగ్గర దిర్హామ్స్ ఉన్నాయి. కొందరికి దిర్హామ్స్ కావాలి, వాళ్ళ దగ్గర రూపీస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కలిసి రూపీలు ఉన్నవాడు రూపీస్ ఇచ్చి దిర్హామ్స్ కొనుక్కోవడం, దిర్హామ్స్ ఉన్నవాడు దిర్హామ్స్ ఇచ్చి రూపీస్ కొనుక్కోవడం, వాళ్ళిద్దరూ కలిసి ట్రాన్సాక్షన్స్ చేసుకునే ప్లేసే మార్కెట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓవరాల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఉంది. రూపీ దిర్హాంలో ట్రేడ్ జరగకుండా రూపీని మనం డాలర్స్లోకి మార్చుకొని, సో రూపీలు ఉన్నవాడు రూపీలు అమ్మేసి డాలర్లు కొనుక్కొని ఆ డాలర్లు వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర దిర్హామ్స్ అమ్మేసి డాలర్స్ కొనుక్కొని ఆ డాలర్స్ మనకి ఇస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనమే డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసుకునేలాగా, రూపీస్ ఇచ్చి దిర్హామ్స్ కొనుక్కునేలాగా, దిర్హామ్స్ ఇచ్చి రూపీస్ కొనుక్కునేలాగే ఒక సెపరేట్ బైలేటరల్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ కూడా బిల్డ్ చేయబోతున్నారు. దీనివల్ల మార్కెట్ బిల్డ్ అవుతోంది అని అర్థం. అప్పుడు కరెన్సీ యొక్క ప్రైసింగ్ అనేది కూడా డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా రూపీ దిర్హామ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది దిర్హామ్కి ఎక్కువగా డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దిర్హామ్ వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది, రూపీ వాల్యూ డెప్రిషియేట్ అవుతుంది. రూపీకి ఎక్కువగా డిమాండ్ ఉందనుకోండి, రూపీ వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది, దిర్హామ్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. అర్థమైందా? సో ఈ రూపీ దిర్హామ్ యొక్క వాల్యూస్ పెరగడం తగ్గడం అనేది దేని మీద ఆధారపడతాయి? ఈ రెండింటి యొక్క రిలేటివ్ డిమాండ్ మీద ఆధారపడుతుంది. ఇఫ్ దిర్హామ్ హ్యాస్ మోర్ డిమాండ్, దెన్ దిర్హామ్కి డిమాండ్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందమ్మా? దిర్హామ్ వాల్యూ ఎప్రిషియేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు రూపీ. ఏదైనా అంతే కదా, దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుందో దాని విలువ పెరుగుతుంది.
దిర్హామ్కి డిమాండ్ ఎక్కువ ఉంటే దిర్హామ్ విలువ పెరుగుతుంది, రూపీకి డిమాండ్ ఎక్కువ ఉంటే రూపీ విలువ పెరుగుతుంది. సో డాలర్తో మన మారక విలువతో సంబంధం లేకుండా ఇక్కడ అదే రాసి చూసారు కదా, ఇండిపెండెంట్ ఆఫ్ దెయిర్ ఎక్స్చేంజ్ రేట్స్ విత్ అదర్ కరెన్సీస్ సచ్ యాజ్ ద డాలర్ అండ్ ద యూరో డాలర్తో వాడుకునే ఎక్స్చేంజ్ రేట్తో సంబంధం లేకుండా ఈ రెండింటి యొక్క రిలేటివ్ మెరిట్స్ బట్టి వాటి వాల్యూస్ డిపెండ్ అవుతాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇండియన్ అండ్ ఎమిరాటీ బిజినెసెస్ వుడ్ నాట్ నీడ్ టు ఫ్యాక్టర్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ వెన్ కోటింగ్ టు సప్లై గుడ్స్ ఆర్ సర్వీసెస్ టు బయర్స్ ఇన్ అదర్ కంట్రీ, ఇంప్రూవింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ బూస్టింగ్ ట్రేడ్. అప్పుడు డాలర్తో మన మారక విలువ ఎలా ఉంది, డాలర్తో పోలిస్తే రూపీ పెరుగుతుందా తగ్గుతుందా అలాంటి విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ డీలింగ్ ఇన్ అవర్ ఓన్ కరెన్సీస్. రూపీ దిర్హమ్స్లో మనం డీల్ చేసుకుంటున్నాం కాబట్టి వేరే కరెన్సీ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్స్చేంజ్ రేట్ రిస్కులు అనేవి చాలా వరకు మినిమైజ్ అయిపోతాయి మన కరెన్సీల్లో మనం డీల్ చేసుకోబోతున్నాము కాబట్టి. The India-UAE local currency settlement system could also potentially serve as a precursor for other bilateral currency accords, which, as an RBI interdepartmental group suggested this month, could act as an important first step for the internationalization of the rupee. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే అర్థం ఏంటి, రూపీ యొక్క యాక్సెప్టెన్స్ ఇంటర్నేషనల్గా పెరిగేలా చేయడం. అంటే ప్రజెంట్ ఇండియన్ రూపీ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా, అంతే కదా, ఇండియాలో యాక్సెప్ట్ అవుతుంది. అంతే నేను పాకిస్తాన్ దగ్గర ఏదైనా వస్తువు కొని రూపీస్లో పేమెంట్ చేస్తానంటే, లేదా అమెరికాలో ఏదో వస్తువు కొని నేను రూపీస్లో పేమెంట్ చేస్తానంటే అవుతుందా, కుదరట్లేదు. డాలర్ని మాత్రమే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ మన కరెన్సీని అన్ని దేశాలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో రూపీ యొక్క యాక్సెప్టెన్స్ లెవెల్ పెరగాలి, ప్రపంచ దేశాల్లో రూపీ యొక్క యాక్సెప్టెన్స్ పెరగాలి. ఇప్పుడు చూడండి, మాల్దీవ్స్ వెళ్ళాం అనుకోండి, యూ కెన్ జస్ట్ క్యారీ డాలర్స్. నువ్వు సింగపూర్ వెళ్ళావనుకో, యూ కెన్ క్యారీ డాలర్స్. దుబాయ్ వెళ్ళావనుకో, యూ కెన్ క్యారీ డాలర్స్. ఎక్కడికి వెళ్ళినా సరే డాలర్స్ క్యారీ చేస్తే మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలుగుతాము, ప్రతి దేశంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ రూపీకి అంత యాక్సెప్టెన్స్ ఉందా, లేదు. సో అది పెంచే ప్రయత్నమే ఇంటర్నేషనలైజేషన్. సో రూపీ యొక్క ఇంటర్నేషనలైజేషన్ అనేది జరగాలి అంటే మనం ఒక్కొక్క దేశంతో మెల్లమెల్లగా రూపీని ఆ దేశం యాక్సెప్ట్ చేసేలా చేయాలి. సో ఇప్పుడు మనం దుబాయ్తో అరేంజ్మెంట్ చేసుకొని, బాబు మీ దగ్గర మేము ఏదన్నా కొంటే వీ విల్ పే ఇన్ రూపీస్. మీ దగ్గర మేము ఆయిల్ కొన్నాం అనుకోండి, వీల్ పే ఇన్ రూపీస్. మా కరెన్సీ ఏంటి, రూపీ కదా, మేము రూపీలో పే చేస్తాం, మీరు యాక్సెప్ట్ చేయాలి. అలాగే మీ దగ్గర మేము ఏదన్నా కొన్నాం అనుకోండి, సరే మీ దగ్గర మేము ఏదన్నా మీకు అమ్మాం అనుకోండి, మీరు మీ కరెన్సీలో పే చేసేసుకోండి, దిర్హామ్స్లో పే చేయండి, మాకు అబ్జెక్షన్ లేదు. అర్థమవుతుందా? ఈ రకంగా గవర్నమెంట్ సో ఒక్కొక్క దేశంతో ఒప్పందాలు చేసుకుంటే మెల్లగా రూపీ యాక్సెప్టెన్స్ దుబాయ్లో వస్తుంది, అలాగే వేరే కంట్రీతో చేస్తే అక్కడ కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది, మెల్లమెల్లగా రూపీ ఇంటర్నేషనలైజ్ అవుతుందని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ప్రికర్సర్ అంటే ముందు జరిగేది అని అర్థం. దేనికి ముందు జరిగేది? ఫర్ అదర్ బైలాటరల్ కరెన్సీ అకార్డ్స్. అకార్డ్ అంటే ఏంటి? ఒప్పందం. బైలాటరల్ అంటే ఏంటి? ద్వైపాక్షిక. వేరే దేశాలతో కూడా ఇండియా చేయాలనుకుంటుంది. సో దుబాయ్తో జరిగిందనుకోండి, ఇది మనకు ఒక టెంప్లెట్ అవుతుంది, రెఫరెన్స్ అవుతుంది, ఇది ఒక ప్రికర్సర్ అవుతుంది. దీన్ని చూపించి మనం అలా వేరేవి కూడా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. వైల్ ది ఐడియా ఈజ్ లాడబుల్. ఐడియా అంటే ఏంటి? ఐడియాని లాడబుల్ అంటే ప్రశంసించదగ్గది. అయితే ఇట్స్ యాక్చువల్ సక్సెస్ విల్ హింజ్ అంటే డిపెండ్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ అడాప్షన్ బై బిజినెసెస్ ఇన్ బోత్ నేషన్స్. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఆ వేరే దేశాల్లో ఉన్న బిజినెసెస్లు, రెండు దేశాల్లో ఉన్న బిజినెసెస్ ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. అడాప్షన్ అంటే ఇంప్లిమెంట్ చేయడం అని. విత్ ద UAE's ట్రేడ్ సర్ప్లస్ with India widening in the months since the bilateral comprehensive economic partnership agreement came into effect in May 2022. 2022లో రెండు దేశాల మధ్య bilateral comprehensive economic partnership agreement CEPA came into effect. దాని తర్వాత ఇండియాకి UAEకి ట్రేడ్ అనేది పెరిగింది అండ్ UAEకి ఇండియాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రేడ్ సర్ప్లస్? ఇప్పుడు ఇది ఇండియా, ఇది UAE. సో UAE నుంచి ఇండియా ఏదైనా కొనింది అనుకోండి, సో ఇండియా హ్యాస్ టు మేక్ పేమెంట్. అదే ఇండియా నుంచి UAE ఏదైనా కొనింది అనుకోండి, UAE హ్యాస్ టు మేక్ పేమెంట్. సో UAE మనకి పే చేసేది Y అనుకోండి, మనం వాళ్ళకి పే చేసేది X అనుకోండి. ఇప్పుడు X అనేది Y కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటి? ఇండియాకి డెఫిసిట్ ఉన్నట్టు. ఎందుకంటే మనం పే చేస్తుంది ఎక్కువ ఉంది, మనం తీసుకుంటుంది తక్కువ ఉంది. అదే UAE పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు మనకిచ్చేదేమో, వాళ్ళు మనకి పే చేసేది తక్కువ ఉంది, వాళ్ళు మన దగ్గర తీసుకుంటుంది ఎక్కువ ఉంది. సో విచ్ మీన్స్ దే హ్యావ్ సర్ప్లస్. సో ట్రేడ్ సర్ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా? మీనింగ్ అక్కడ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సర్వీసెస్ ఇవన్నీ కూడా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఓవరాల్గా తీసుకుంటే UAEకి మనతో సర్ప్లస్ ఉంది. విచ్ మీన్స్ వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ దెమ్ దాన్ ఎక్స్పోర్టింగ్.
ట్రేడ్ అనగానే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎమిరాటీ బిజినెసెస్ నీడ్ టు సీ రెమ్యూనరేటివ్ రెవెన్యూస్ టు డిప్లాయ్ ద పొటెన్షియల్ రూపీ ఫ్లోస్. ఇప్పుడు చూడండి, వాళ్ళు మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళకి తక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? మన నుంచి వాళ్ళకి వెళ్ళే పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అన్నాను అంటే లెట్స్ సే ఇది ఒకేమో లెట్స్ సే ఒక 5,000 crore రూపీస్ అనుకోండి. అదే వాళ్ళ నుంచి మనకు వస్తుంది దిర్హామ్స్లో ఉంటుంది. ఒకవేళ దాని ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే 3,000 crore, లెట్స్ సే 3,000 crore ఇండియన్ రూపీస్ అనుకోండి. వాళ్ళ నుంచి మనకు వచ్చేది 3,000 crore, మన నుంచి వాళ్ళకి వెళ్ళి 5,000 crore. పోనీ రెండింటిని మనం సెటిల్ చేసేసిన దే విల్ హ్యావ్ అన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 crore ఆఫ్ ఇండియన్ రూపీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా 2,000 కోట్ల ఇండియన్ రూపీస్ ఉంటాయి. మరి ఇండియన్ రూపీస్ని ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయాయి కదా, వాటిని ఏం చేయాలి? అదే చూస్తున్నాడు. ఎమిరాటీ బిజినెసెస్ నీడ్ టు సీ రెమ్యూనరేటివ్ ఎవెన్యూస్ టు డిప్లాయ్ పొటెన్షియల్ రూపీ ఫ్లోస్. రాబోయే వచ్చే అవకాశం ఉన్న ఈ రూపీ ఫ్లోస్ని ఏం చేయాలి అనే విషయంలో వాళ్ళు ఒక ఎవెన్యూస్ చూడాలి. రెమ్యూనరేటివ్ అంటే ప్రాఫిట్, దాని నుంచి ఈ రూపాయలు ప్రాఫిటబుల్గా ఉపయోగించే మార్గాలను అలా అన్వేషించాలి. షుడ్ దే ఆప్ట్ టు రిసీవ్ పేమెంట్స్ ఇన్ ఇండియన్ రూపీస్. వన్ పాసిబిలిటీ యాజ్ ద ఆర్బీఐ ఇండికేటెడ్ వాజ్ స్టెప్డ్ అప్ ఇన్వెస్ట్మెంట్ బై యూఏఈ బేస్డ్ టర్మ్స్. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే, కరెంట్ అకౌంట్లో ఆబ్వియస్గా మీరు మాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మీకు సర్ప్లస్ వస్తుంది. అలా వచ్చిన డబ్బులు మీరు ఏం చేయొచ్చు? ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్టెప్డ్ అప్ ఇన్వెస్ట్మెంట్. యూఏఈ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. ఒకవేళ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం కావాలి? రూపీస్ కావాలి. సో మీ దగ్గర ఎక్సెస్ రూపీస్ ఉన్నాయనుకోండి, యూజ్ దోస్ రూపీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ చెప్తుంది. అర్థమవుతుందా? మీరు ఎక్స్ట్రా రూపీస్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని ఆర్బీఐ చెప్తుంది. ది అదర్ పాసిబిలిటీ ఈజ్ ఆఫ్ ద యూఏఈ కమింగ్ టు సర్వ్ ఎస్ ఎ కరెన్సీ ఎంట్రీ పాట్ బై ఎనేబులింగ్ ఇండియన్ బిజినెసెస్ డీలింగ్ ఫర్ ఇన్స్టెన్స్ విత్ రష్యన్ సప్లైస్ టు యూజ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీ అండ్ దిర్హామ్ యాజ్ ఎ గేట్వే ఫర్ సచ్ ట్రాన్సాక్షన్స్. సో ఇంకొకటి ఏంటి అంటే, యూఏఈని ఒక ఎంట్రీ పార్ట్గా యూజ్ చేయడం. ఎంట్రీ పార్ట్ అంటే మీనింగ్ ఒక పోర్ట్ లాగా. మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఏం చేస్తారంటే దే విల్ బీ సమ్ పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్ తీసుకోండి. ఎగ్జాంపుల్, హాంకాంగ్ పోర్ట్లో ఏమవుతుందంటే వివిధ దేశాలకు చెందిన కంట్రీస్, వివిధ దేశాలకు చెందిన వ్యాపారులందరూ కూడా ఈ పోర్ట్ను వాడుకుంటారు. హాంకాంగ్ నుంచి ఏది ఎక్స్పోర్ట్ అవ్వదు, హాంకాంగ్ నుంచి ఏది ఇంపోర్ట్ అవ్వట్లేదు. కానీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి హాంకాంగ్ని ఒక మధ్యలో మంచి స్పాట్గా యూజ్ చేసుకోవడం అనమాట. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎనేబుల్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అదర్ కంట్రీస్ ఈ పోర్ట్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఇండియా వాళ్ళకి రష్యాతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటాం, వేరే కొంటాం. సో రష్యా వాడు ఇండియన్ రూపీని మేము యాక్సెప్ట్ చేయము, దిర్హామ్స్ని యాక్సెప్ట్ చేస్తాం అన్నాడు అనుకోండి. అప్పుడు యూ కెన్ గో టు దిస్ బైలేటరల్ మార్కెట్, యూఏఈ దగ్గరికి వెళ్తావు, రూపీలు ఇస్తావు, దిర్హామ్స్ కొనుక్కుంటావు. ఆ దిర్హామ్స్ తీసుకొని మళ్ళీ రష్యాకి ఇచ్చేయచ్చు. మీకు అర్థమైందా? ఆ రకంగా రష్యన్ సప్లయర్స్తో మనం డీల్ చేసినప్పుడు రష్యా వాళ్ళు ఇండియన్ రూపీని యాక్సెప్ట్ చేయకపోతే మనం దిర్హామ్స్ ఇచ్చి చేసుకోవచ్చు. లేదా రష్యన్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా దగ్గర తీసుకున్న రూపాయల్ని ఇక్కడ వేరే కరెన్సీగా దిర్హామ్స్ కింద మార్చుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. మీకు అర్థమైందా? మనం రష్యాకి రూపాయలు ఇస్తాం, రష్యా వాడు దుబాయ్ వచ్చి ఆ రూపాయలు అమ్మేసి దిర్హామ్స్ కింద మార్చుకుంటాడు. ఎందుకంటే వాడికి దుబాయ్తో కూడా ట్రేడ్ అవుతుంది, దిర్హామ్స్తో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ దిర్హామ్స్ని వాడు దుబాయ్తో జరిగే ట్రాన్సాక్షన్ సెటిల్ చేసుకోవడానికి వాడుకుంటాడు. సో ఈ రకమైన అవకాశాన్ని కల్పించడం కూడా ఇంకొక మార్గం అని చెప్పేసి ఇంకొక పాసిబిలిటీ కింద చెప్తున్నారు. గివెన్ దట్ ద యూఏఈస్ ప్రీడెసెసర్ ఎంటిటీ, ప్రీడెసెసర్ అంటే అర్థం ఏంటి? యూఏఈ ఫామ్ అవ్వడానికి ముందు, దానికంటే ముందు ఒక ఎంటిటీ ఉండేది. దాని పేరేంటి? ద ట్రూషియల్ స్టేట్స్ అనేది ఉండేది. యూజ్డ్ ద ఇండియన్ రూపీ అండ్ లేటర్ ద గల్ఫ్ రూపీ యాజ్ డిఫాక్టో కరెన్సీ అంటిల్ ద మిడ్ 1960s. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూఏఈ ఫామ్ అవ్వడానికి ముందు, ఆయిల్ యొక్క డిస్కవర్ అవ్వడానికి ముందు ఆ దేశంలో ఇండియన్ రూపీ అనేది యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ట్రూషియల్ స్టేట్స్ అనేవారు ఆ ప్రాంతాన్ని. ఇండియన్ రూపీ వాజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ దెన్ ఇన్ 1950s ఇండియన్ రూపీ ఇప్పుడు మనం చెప్తున్న దుబాయ్లో, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అప్పుడు వేరే పేరుతో పిలువబడేది, ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. అప్పుడు ఏం జరిగేదంటే చాలామంది, ఇది ఇండియా కదా, ఇది ట్రూషియల్ స్టేట్స్ నౌ కాల్డ్ యూఏఈ. ఏం జరిగేదంటే ఇండియా నుంచి చాలామంది రూపీస్ని స్మగుల్ చేసేవారు. అంటే గవర్నమెంట్కి తెలియకుండా రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎక్కడికి? ఈ ట్రూషియల్ స్టేట్స్కి వెళ్ళిపోయి దే యూజ్ టు బై గోల్డ్. అప్పట్లో గోల్డ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు గోల్డ్ మాత్రం అప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతుంది. గోల్డ్ కొనుక్కునేవారు. అక్కడ గోల్డ్ కొనుక్కొని ఆ గోల్డ్ ఇండియాకి మళ్ళీ ఇల్లీగల్గా స్మగుల్ చేసేవారు.
సో ఇండియా నుంచి రూపీస్ వెళ్ళి, ఎందుకంటే ఇండియన్ రూపీస్లో కొనుక్కునే అవకాశం ఉంది కదా, ఇండియన్ రూపీస్ వైడ్లీ యాక్సెప్టెడ్. సో ఇండియా నుంచి డబ్బులు క్యారీ చేసుకుని షిప్పుల్లోనూ వాటిలోనూ పట్టుకెళ్ళిపోయి గోల్డ్ కొనుక్కొని ఇండియాకి తెచ్చేవారు. తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రూషియల్ స్టేట్స్లో రూపీ ఫ్లో పెరిగిపోయేది, ఐఎన్ఆర్ యొక్క ఫ్లో అనేది పెరిగిపోయేది, బాగా ఎక్కువైపోయేది వాళ్ళకి. సో వీళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏం చేసేదంటే ఆర్బీఐ దగ్గరికి వచ్చేది. ఆర్బీఐ దగ్గరికి వచ్చి దే యూస్ టు సెల్ దోస్ రూపీస్. ఇక్కడ ఇలా ఎక్సెస్ వచ్చిన రూపీస్ అన్నీ కూడా దే యూస్ టు సెల్. ఆ రూపీస్ని ఆర్బీఐకి అమ్మేవాళ్ళు. ఆర్బీఐకి ఎక్కువగా ఎక్స్ట్రా రూపీస్ని అమ్మి వేరే కరెన్సీస్, వేరే కంట్రీ కరెన్సీస్ గట్రా కొనేవాళ్ళు అనమాట. దానివల్ల ఏమైంది, రూపీ డీవాల్యూ అయ్యేది, రూపీ వాల్యూ అనేది పడిపోయేది. 1950s జరిగిన పరిణామం. ఎక్సెస్ రూపీస్ని వాళ్ళు అమ్మేసి వేరే కంట్రీ కరెన్సీస్ని కొనడం గట్రా చేసినప్పుడు ఏమయ్యేదంటే మనకి ఎక్స్ట్రా రూపీస్ ఆర్బీఐకి అమ్మడం వల్ల మనకి ఆర్బీఐకి రూపీ వాల్యూ పడడం అనేది పక్కన పెడితే, సో ఇది ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మన డాలర్స్ ఇవ్వాలి కదా ఆర్బీఐ. సో ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయేవి, ఫారెక్స్ అనేది తగ్గిపోయేది. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇండియా నుంచి దొంగతనంగా, మామూలు నోట్లే, దొంగ నోట్లు కాదు, యూఏఈకి వెళ్ళిపోయి ట్రూషియల్ స్టేట్స్కి వెళ్ళిపోయి ఈ రూపాయలతో అక్కడ గోల్డ్ కొనేసేవారు. మన రూపాయలతో అక్కడ మన రూపాయలు యాక్సెప్టెడ్ కాబట్టి గోల్డ్ కొనేసేవారు. గోల్డ్ స్మగుల్ చేసి మళ్ళీ ఇండియాకి తెచ్చేసేవారు. ఈ ఎక్సెస్ రూపీస్, ఈ రూపీ ఫ్లో అనేది బాగా పెరిగిపోయేది. మన నుంచి అక్కడ ఎక్కువ మంది వెళ్ళడం, రూపాయలు ఇచ్చి గోల్డ్ కొనుక్కోవడం. ఈ ఎక్సెస్ రూపీస్ని వాళ్ళు తిరిగి ఆర్బీఐకి అమ్మేవారు. అమ్మినప్పుడు ఆర్బీఐ మరి ఎక్సెస్ రూపీస్ ఇచ్చారంటే ఏం చేస్తారు, వేరే కరెన్సీ అడుగుతారు కదా, డాలర్ ఏదో అడిగేవారు. సో ఆ డాలర్స్ గట్రా ఆర్బీఐ ఇవ్వాల్సి వచ్చేది. సో ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయేవి. ఇది 1950s వరకు జరిగిన పరిణామం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆర్బీఐ ఏం చేసిందంటే, ఇట్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ గల్ఫ్ రూపీ. సో వేరే రూపంలో, అంటే ఇండియాలో ఏవైతే నోట్లు ఉన్నాయో ఆ నోట్లు మరి అక్కడ చెల్లవు, అక్కడ గల్ఫ్లో మాత్రమే చెల్లుబాటు అయ్యేలాగా వేరే నోట్లని ఆర్బీఐ ప్రింట్ చేసింది. దాన్నే గల్ఫ్ రూపీ అంటాం. సో ఇండియా నుంచి ఎవడైనా ఇండియన్ రూపీస్ తీసుకెళ్ళి అక్కడ గోల్డ్ కొనడానికి అవ్వదు. దుబాయ్లో నువ్వు ఏదైనా చేయాలంటే నీ దగ్గర గల్ఫ్ రూపీస్ ఉండాలి, నార్మల్ ఇండియన్ రూపీస్ ఉంటే అవ్వదు. మరి మీరు అడగొచ్చు, ఇండియన్ రూపీస్ ఇచ్చి గల్ఫ్ రూపీస్ కొనుక్కోవచ్చు కదా, కొనుక్కోవచ్చు. అప్పుడు అఫీషియల్ ట్రాన్సాక్షన్, అన్అఫీషియల్ కాదు. ఆర్బీఐ దగ్గరికి రావాలి, నువ్వు ఎందుకు కొంటున్నావో చెప్పాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాలి. అర్థమవుతుందా? అప్పుడు అన్అఫీషియల్గా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అన్అఫీషియల్గా వాళ్ళు ఇండియన్ రూపీస్ పట్టుకెళ్ళినా అక్కడ చెల్లవు, ఇప్పుడు గల్ఫ్ రూపీస్ ఉండాలి. అందుకని అప్పుడు ఏం చేసిందంటే గల్ఫ్ రూపీని అలా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో mid-1960s వరకు గల్ఫ్ రూపీ వాడారు. అంటే యూఏఈ యొక్క ప్రీడిసెసర్ ఎంటిటీ ఆల్రెడీ ఇండియన్ రూపీస్ని, ఆ తర్వాత వచ్చిన గల్ఫ్ రూపీని వాడడం అలవాటే. అంటే మన ఇండియన్ రూపీ యాక్సెప్టెన్స్ అనేది కొత్త విషయం ఏమీ కాదు, మొదట్లో వాళ్ళు కంప్లీట్గానే యాక్సెప్ట్ చేసేవారు అని చెప్పడం. సో ఇట్ మే అపియర్ న్యాచురల్ టు రీఎస్టాబ్లిష్ కరెన్సీ టైస్. కాబట్టి యూఏఈతో కరెన్సీ సంబంధాలు నెలకొల్పడం అనేది న్యాచురల్గానే అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళే. స్టిల్ ఇన్ ఎ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్. సో రోజుకి మారిపోతున్న, ఎవాల్వ్ అంటే పరిణామం చెందడం, రోజుకి పరిణామం చెంది ఈ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్లో బిజినెసెస్ విల్ బేస్ దేర్ డెసిషన్స్ ఆన్ కోల్డ్ ఎకనామిక్ లాజిక్. బిజినెసెస్ అరే యూఏఈకి మనకి మంచి రిలేషన్ ఉండేది ఇలా ఆలోచించరు, వాళ్ళు ఎకనామిక్ లాజిక్తోనే వెళ్తారు. కోల్డ్ అంటే అర్థం ఏంటి, ఎమోషన్లెస్. కోల్డ్ బ్లడెడ్ అంటాం, అంటే వాడికి ఎమోషన్ ఉండదు. అట్లాంటి వాళ్ళు అనమాట. ఎమోషనల్ పెట్టుకోరు అక్కడ. నాకు వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా చేస్తే నేను ప్రాఫిట్ అవుతానా లాస్ అవుతానా, రోడ్డు మీదకి వచ్చేస్తానా. దే విల్ బేస్ ద డెసిషన్స్ ఆన్ దీస్ థింగ్స్ రాదర్ దాన్ ఎమోషన్స్. అందుకే కోల్డ్ ఎకనామిక్ లాజిక్ మీద. ఎకనామిక్ లాజిక్ సంథింగ్ దట్ డజంట్ హ్యావ్ ఎమోషన్స్, అలాగనమాట. డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ పాలసీ మేకర్స్ మస్ట్ రిమైన్ అంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు ఏం పట్టించుకోరు, కొనరు, రూపీస్ని తీసుకోరు. ఇప్పుడు దుబాయ్ బిజినెస్ వాడు రూపీస్ని తీసుకొని అంటాడు, నాకు దిర్హామ్సే కావాలని గొడవ పెట్టవచ్చు, అది పరిస్థితి. సో పాలసీ మేకర్స్ మస్ట్ రిమైన్ కాగ్నిజెంట్ ఆఫ్ ద రిస్క్స్. సో ఇలాంటి రిస్కులు ఉంటాయి. ఇలాంటి రిస్కులు బిజినెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, రూపీని యాక్సెప్ట్ చేయని పరిస్థితి వస్తే అప్పుడు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఎమనేటింగ్ ఫ్రమ్ సచ్ మూవ్స్. సో ఇలాంటి యాక్షన్స్ తీసుకునేటప్పుడు కొత్త రిస్కులు రావచ్చు, వాటి విషయంలో కాగ్నిజెంట్గా ఉండాలి. కాగ్నిజెంట్ అంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దెమ్. పాలసీ మేకర్స్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దెమ్ ఈవెన్ యాజ్ దే ఐ ది ఆపర్చునిటీస్. ఒకవేళ వాళ్ళతో కొత్త ఆపర్చునిటీస్ మీద మనం కన్నేసినా ఏం చేసినా అల్టిమేట్గా మనం ఏం చేయాలమ్మా, రిస్కులు ఏమొస్తాయి, ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి, బిజినెస్లు ఇవన్నీ పట్టించుకోరు కదా, ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి అని ఫైనల్గా తేల్చారనమాట. ఇది స్టోరీ. యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిపరేషన్కి ఇది బెస్ట్ టైం. డిసెంబర్ లోపు మీ ఆప్షనల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. యూ మస్ట్ కంప్లీట్ యువర్ ఆప్షనల్ ప్రిపరేషన్ బై డిసెంబర్. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షనల్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఫీ స్ట్రక్చర్. 31 జూలై లోపు మీరు జాయిన్ అయ్యి కోర్సులోకి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. టేక్ కేర్, బాయ్.